పరిశుద్ధ దినం, ఆనంద మాసములోని మొదటి పరిశుద్ధ దినం. అయితే ప్రభు కృపను బట్టి దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రాత్రికాల సమయంలో ప్రార్థనకు చాలా మంది రావడం వల్ల మీ సంగతి ఎరిగి నేను ఇదివరకు పెట్టలే. మీ సంగతి నాకు బాగా చెప్పండి, నా సంగతి కూడా మీకు బాగా. రాత్రులు ప్రార్థన పెట్టండి అయ్యా అన్నారు, పెడితే మీరేమో చాలా మంది రావట్లేదు. అలా మంచిది కాదు. పనికెళ్ళి వచ్చి బడలికి ఉండిద్ది, నాకు కూడా బడలికి ఉంటుంది. అయినా ప్రభు దగ్గరికి రాకపోతే మనకు దీవెన రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పనులున్నా సన్నిధికి వచ్చి సన్నిధిలో సాగిలు పడితే అది మనకు మన కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కొంతమంది ఆబ్సెంట్ అవుతున్నారు, కొంతమంది వస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ ప్రార్థన జరిగే సమయంలో ఉండడానికి తీర్మానం చేసుకొని ప్రాణముతో ఉన్నంత కాలం ప్రభు సన్నిధిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఇది మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. మంచిది. ఈ పరిశుద్ధ దినములో ప్రభువు చెప్పిన 11వ ప్రార్థన ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి? ప్రభు చెప్పిన ప్రార్థనలు ఇది 11వ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు వారంట ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే మనకు ప్రశ్న రావాలి, మనం ఎప్పుడన్నా వెళ్ళామా? అరణ్యం అంటే అడవి, అడవిలోకి వెళ్ళాడంట ప్రార్థన చేయడం. అంటే ఎక్కడ ప్రార్థన చేయడానికి స్థలము లేక కాదు, అదొక అనుభవం. అరణ్యము లేక అడవి అంటే అడవిలో రకరకాల క్రూర జంతువులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. రకరకాల మృగాలతో కూడిన జంతువులు ఉంటాయి, క్రూరమైన పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, పెద్ద పెద్ద పాములు ఉంటాయి, రకరకాల. ఇంకా చెప్పాలంటే అడవిలో సరి అయిన దోవ ఉండదు, త్రోవ ఉండదు. అడవిలో సరి అయిన నీరు దొరకదు. అడవిలో సరి అయినటువంటి ఆహారము ఎక్కడుంటుందో తెలియదు. అడవిలో మంచి కాయలు ఉంటాయి, కానీ ఎక్కడ ఉంటాయో. అలాంటి అరణ్యానికి వెళ్ళి ప్రభువారు ప్రార్థన చేశారు. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ అనుభవం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఏ అనుభవము? అరణ్యములో ప్రార్థించే. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభము నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు ఎవరు పంపించారు? ఆత్మ అంటే దేవుని. లూకాసు వార్త చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడచ్చు. చూడండి అమ్మా, నడిపించేదేమో ఆత్మ, శోధించేదేమో సైతాను. బాగా గుర్తుపెట్టుకో, నడిపించేది దేవుని ఆత్మ, శోధించేది సాతాను. ఈ లోకంలో కూడా మనల్ని శోధించేది చెప్పాలి సాతాను, శోధించేది సాతాను. మనల్ని నడిపించేది ఎవరో తెలుసా? దేవుని ఆత్మ. మనం తొట్టిల్లా సైతాను శోధించిన దేవుని ఆత్మ కనుక మనల్ని నడిపిస్తే మనం తొట్టిల్లే పని ఉండదు, తొట్టిల్లే అవకాశము ఉండదు. సైతాను శోధించి నడిపించేది కూడా సైతాను అనుకో, అప్పుడు నీవు నశించి పోతావు. గమనించండి,
ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకొని రాగానే అరణ్యానికి ఆత్మ తీసుకుని వెళితే అక్కడ సైతాను ఆయన ఏం చేసింది? శోధించి. అందరి జీవితాల్లో ఈ అరణ్య యాత్ర ఉంటుంది. అరణ్యానికి వెళ్ళాలి, అరణ్యములో ప్రార్థన చేయాలి. అరణ్యం అంటే ఏదో అడిగనుకోమాకండి, మన మధ్యలోనే అడవి మృగాలు లాంటి మనుషులు ఉన్నారు. ఆమె అడవి మృగాలు లాంటి మనుషులు ఉన్నారు. భయంకరమైన క్రూర మృగాల వంటి జనాలు ఉన్నారు మన మధ్య, తెలుసా? వాళ్ళ మధ్యలో నీవు ప్రార్థన చేస్తూ విశ్వాస యాత్రను కొనసాగించు. చూసారా? అక్కడ రాయబడింది చూడండి, ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను, అక్కడ అపవాది చేత శోధించు. చక్కగా ప్రార్థన చేసే భార్య, తాగొచ్చి కొట్టే భర్త, ఇది ఒక అరణ్యం, గుర్తుపెట్టుకోవాలి. ఆమె అది ఇల్లు కాదండి. ఏంటది? ఒకవైపు పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఆహారం అని, అది పట్టదోడికి. తను తాగొచ్చి మరలా భార్యను కొడుతూ పిల్లలను కొడుతూ, తెలుసా? ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ నానొస్తున్నాడు అనుకున్నారు. నానొస్తుండే ఎట్లా అంటున్నారు పిల్లలు. నానొస్తున్నాడని ధైర్యంగా హ్యాపీగా ఎదురు వెళ్ళలా. ఏమంటున్నారు? ఓ నానా అంటే నాన్న వస్తే ఆ ఇల్లు ఇల్లులాగా ఎలా ఉంటుందో చెప్పాలి, అరణ్యములా. మనలో అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఇంట్లో మాకు నరకం కనపడుతుంది అయ్యా. ఆమె ఏం కనపడుతుంది? అది ఇల్లు కాదయ్యా, అది అడివయ్యా. చూడండి, ఎందుకు ఈ పరిస్థితి? నీకు ఖచ్చితంగా విశ్వాస జీవితంలో అది ఉంటుంది. ఆమె యేసయ్యకే ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఎవరికి ఉంది? యేసు ప్రభు అరణ్యమునకు శోధించబడడానికి వెళ్ళాడు. ప్రభు వెళ్ళాడు, ప్రభు శోధించబడ్డాడు, ప్రభు అరణ్యములో ప్రార్థన చేశాడు. నీవు నేను కూడా ఈ అరణ్యములో కొన్నిసార్లు శోధించబడతా. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు అక్కడ 40 దినాలు మామూలు ప్రార్థన చేయాల. కింద చదివితే ఉంటది, ఆయన 40 దినములు ఉపవాసం ఉండి మానే తిండి మానే. ఎన్ని ఇబ్బందులు ఉన్నది మానవు. శరీరాన్ని నలుగగొట్టదు, శరీరాన్ని నలిగిపోయేలా చేయాలి. ఇంకొక మాట అంటారు, ఏంటో తెలుసా? శ్రమలు వచ్చి నలిగిపోతున్నామయ్యా. శ్రమలు వచ్చి నలుగుతున్నావు, మంచిదే. తిండి మాని కూడా నువ్వేమవ్వాలి? నలగాలి. చెప్పాలి, ఏమవ్వాలి? యేసు ప్రభు ఎన్ని దినాలు తిండి మానుకున్నాడు? 40 దినాలు. వాక్యం ఉందా మాట? ఆయన 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొన్నాడు. చదువు మా మాట. 40 దినములు 40 రాత్రులు. అంటే రాత్రి లేచి తినోళ్ళు ఉన్నారు. పగలంతా ఉపవాసము, రాత్రి అంతా తెలుసా అండి. సాయిబులు ఉన్నారు 40 దినాలు ఒక్క పొద్దులు అంటారు. తెల్లవారుజాము 4 గంటలకు అది ముహూర్తంగా వాళ్ళు ఏమైనా ప్రకటిస్తే 3:30 లేసి తింటారంట. అది ఉపవాసము. ప్రభు అట 40 పగళ్ళు 40 ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. శరీరాన్ని ఏం చేశాడు? ఆయన 40 దినాలు నలుగొట్టాడు. నువ్వు నలుగొడుతున్నావా? శరీరానికి ఎంత కూడా ఇబ్బంది కలగకుండా చూసుకొని ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. ఇక్కడ వాక్యములో రాయబడింది, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యమునకు వెళ్ళాడు. ఇల్లు అరణ్యం లాగుందనుకు నువ్వు వచ్చేసరికి దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ఒక చిన్న పరలోకముగా మార్చుకోవాలి. చప్పట్లు కొట్టి నీ జీవితం అరణ్యముగా ఉంది.
క్రూర మృగాల మధ్యలో ఉంటున్నట్టు ఉన్నాం. భయపడమాక, మనము నమ్మిన దేవుడు విడువని దేవుడు. చార్లెస్ పిన్నీ అనే ఒక గొప్ప దైవజనుడు దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు వాక్యం చెప్పి దేవుని పని చేయడానికి. వెళ్ళి ఆ ఊర్లో వాక్యం చెప్పి ప్రార్థన చేస్తే అనుకోకుండా ఆ ఊర్లో ఒకళ్ళు ఆ రాత్రి మామూలుగానే చనిపోయారు. ఊరందరూ అనుకున్నారు వీడొచ్చి ప్రార్థన పెట్టినాక మన ఊర్లో ఒకడు చనిపోయాడు అని. ఆయన అందరూ వెళ్ళగొట్టారు. ఊరిలో నుండి వెళ్ళగొడుతూ ఊరికి చివర చిన్న గుడారం వేసుకొని అక్కడ వాక్యం బోధిస్తున్నాడు పగలు రాత్రి. అరే ఈయన ఎంత చేసినా వీడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదని నీళ్లు త్రాగడానికి బావి యొద్దకు రాకూడదని ఊరంతా తీర్మానం చేసుకో. అంటే నీళ్లు అవసరం కదా, నీళ్లకు రాని బొమ్మల్లా ఉండకూడదు, జవాబు చెప్పాలి. నీళ్లకు రాని. అప్పుడంతా ఆయన వినండి, ఊరి చివర అందరూ వాడుకోంగా మురికి నీరు ఉంటదే, అక్కడికి వెళ్ళి ఆ బిందె నిండా ముంచుకొని అక్కడ ప్రార్థన చేశాడంట. ఒళ్ళు గగ్గురు పొడుస్తాయి ఈ విషయాలు వింటుంటే. మీలా కాముగా ఉండలేము ఇవి వింటున్నప్పుడు. ఆ మురికి నీళ్ళు బిందె నిండా ముంచుకొని ఆ బిందెకి ఎదురుగా మోకరిల్లి, ప్రభువా ఈ రోజుకు నువ్వు నాకు ఇచ్చిన నీరు ఇదే. ఇశ్రాయేలీయులు అరణ్యములో వెళుతుంటే నీళ్లు చేదుగా ఉంటే నువ్వు ఒక చెట్టు వేస్తే నీళ్ళు ఏమయ్యాయి? మధురములయ్యాయి. అలా నాకు ఈ నీటిని మధురముగా, చప్పట్లు కొట్టు, మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఏ అనుభవం అది? మారా అంటే చేదు. ఇశ్రాయేలీయులు ఒక చోట దిగి నీళ్లు తాగుతుంటే చేదంట. అయ్యా ఈ చేదు నీళ్ళు మేము త్రాగలేమని మోషేకు మొరపెడితే, మోషే దేవునికి మొరపెడితే దేవుడు చెప్పాడంట ఆ ఎదుర్కొన్న చెట్టు ఒకటి తుంచి అందులో వేయగానే చేదైన నీళ్లు మధురముగా మారాయి. ఆమేన్. మన విశ్వాస జీవితంలో చేదు నీళ్లు ఒకసారి రావచ్చు, 2 మార్లు రావచ్చు, 5 మార్లు రావచ్చు. భయపడమాక, వాక్యము ప్రార్థన అనే చెట్టును నువ్వేం చేయాలి? నీళ్లలో వేయాలి. చూడిపు మధురముగా మార్చబడతాయి, మధురముగా. విశ్వాస జీవితం లేనా ఆ బిందె నిండా ఆ మురికి నీరుందే అందరూ వాడుకొని బట్టలు ఉతికి అంతా కంపు చేసి ఒక చోట చేరాయంట. ఆ మురికి నీళ్ళు ఒక బిందె ఉంచుకొని బిందెకి ఎదురుగా ఏం చేసేవాడు? అది అరణ్యం. చుట్టూ మనుషులైతే అలా చేస్తారా? మనుషులు ఆ అరణ్యము క్రూరముగా లాంటి జంతువులంట మనుషుల మధ్య అరణ్యము లాంటి ఆ ప్రదేశంలో ఆయన ఏం చేసేవాడు తెలుసా? బిందెకి ఎదురుగా ప్రార్థన చేసి ఆ బిందె ఎత్తుకొని వెళ్ళి ఇంట్లో వాటితోటి వంట చేసుకొని వాటితోటే కడుపు. అనారోగ్యం రాలా. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఎందుకు? దేవుడు మారాను చెప్పాలి, మధురముగా మారుస్తాడు. మార్చాడు. కొద్ది రోజుల కట అమ్మ వినండి, ఆ గ్రామం మొత్తానికి ఒక పెద్ద ఉంటాడు. పూర్వకాలం ఉండేవాడు. ఇప్పుడు ఎవడు ఇంటికి వాడే చెప్పడు, అట్టాగేమో చెప్పండి, బాగా తెలుసుగా. పూర్వం అట్టుండేది కాదు. ఈ రంగాన్ని ఒక మాట చెబితే అందరం ఆయన మాట ప్రకారము ఉండేది. పెద్ద పాపన్న ఏదైనా ఒక మాట చెబితే ఆయన మాట ప్రకారం. పెద్దోడు చెప్పాడు రా విందాం. ఇప్పుడు ఎవడే పెద్ద అంటాడు. ఇప్పుడు ఇంటోడు అంటాడు ఎవడే పెద్ద, నాకు నేనే మా నానేనని ఏమండు. ఎందుకంటాడు? పో నాశనానికి. ఇలా తయారైపోయారు. ఆ ఊరిలో పెద్ద కంట జబ్బు చేసింది. ఊరి పెద్దకు జబ్బు చేసింది. ఎన్ని హాస్పిటల్ తిప్పిన బాగా. కొన్నిసార్లు దేవుడు పంపే జబ్బులు బుద్ధి రావడానికి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. అన్ని హాస్పిటల్ తిప్పాడు. డబ్బున్నోడు ఊరి పెద్ద అందరూ తిప్పారు. బాగా తీసుకొని ఇంటి హాస్పిటల్ నుండి వస్తూ
బతకడు చచ్చిపోతాడంటే తీసుకొని వస్తుంటే ఆయన భార్య అన్నదంట, అయ్యా నాకెందుకో మనసులో అనిపిస్తుంది ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చప్పట్లు కొట్టొచ్చు కదా. అట్లా ఆలోచన నీకు వచ్చిందా? చర్మ కాడికి పోయిన ఇంజక్షన్ వేసుకుని ఇంటికి వస్తావు, మధ్యలో ఒక మందిరానికి వెళ్దామన్న ఆలోచన నీకు రావట్లేదు. ఆమె చెప్పిందంటే ఆయన దగ్గర తీసుకెళ్దాం, ప్రార్థన చేయించుకుందామా, ఎట్లా చచ్చిపోయేదే కదా అని అనగానే అలాగే తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తే, నువ్వే కదా నన్ను ఊర్లో నుండి వెళ్ళేసా, నీళ్లు తాకుండా చేశా, ఎందుకు తీసుకొచ్చా అనలా మనమైతే ముందు వరుసలు ఉంటాం, అట్లా అనడా నీకు సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా అనేస్తాం. ఆయన అలా అనకుండా తీసుకొని వినండి, మోకాళ్ళ మీద ఉండి, అమ్మ ఎట్లా మోకాళ్ళ మీద ఉండి ఆయన ఇలా పట్టుకొని తల మీద చేతులు రెండిటి మీద తల వేసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడట, ప్రభువా ఇది నాకు ఛాలెంజ్. ఆమేన్. అరణ్యం వంటి ఈ ప్రాంతం అంతా మధురముగా మార్చబడాలి. చేదు నీటిని మధురముగా మార్చిన దేవా, మురికి నీటిని మధురముగా మార్చిన దేవా, అనారోగ్యముతో ఉన్న ఈయనను ఆరోగ్యవంతునిగా లేపమని ప్రార్థన చేస్తుంటే ఆయన అలా 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 లేచి నిలువబడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహించాడు. చార్లెస్ పిన్ని పెద్దపోయాడు. అద్భుతం జరుగుద్దని విన్నాను ప్రభువా, నా కళ్ళ ఎదుటే నువ్వు నాకేం చేశావు, అద్భుతాన్ని చెప్పావు. లేచి నిలబడగానే ఆ లేచి నిలబడ్డ ఆ వ్యక్తి మరలా సేవకుని కాళ్ళ మీద పడిపోయాడు. బైబిల్లో కొంతమంది సేవకుల కాళ్ళ మీద పడ్డారు. అమ్మా ఆమె నేను 30 సంవత్సరాల క్రితం ఒక ఊరికి వెళితే ఆ సేవకుడికి పోయి అందరు కాళ్ళు దండం పెట్టి కాళ్ళ మీద పడి లేచిపోయి కూర్చుంటారు ప్రార్థనలు. ఇదేందుకు తప్పు అనుకున్నా, నేను తెలియదప్పుడు తర్వాత చూస్తే సేవకుడు అంటే దేవుని స్థానములో ఉన్నవాడు. ఆమె వాడి లోపాన్ని చూడమాకండి మీరు, అర్థమైందా? సేవకుని లోపాన్ని చూడ, దేవుని స్థానంలో ఉన్నాడు, దేవుడు చెప్పే మాటలు చెప్తాడు. అతడు లేచి స్వస్థపరచబడి చచ్చిపోతాడన్నో నిలబడగానే మరలా మోకరిల్లి సేవకుని కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించు అనరాని మాటలన్నా ఊరిలో ఉండకుండా బయటికి గెంటేశాను, నీళ్లు త్రాగకుండా చేశాను, తుదకు నీవే నాకు ప్రాణము వస్తాను అని వాళ్ళ ఇంట్లోనే మందిరాన్ని ప్రారంభించారు. చప్పట్లు కొట్టి ఆ ఊరి పెద్ద ఇంటిలోనే మందిరాన్ని ప్రారంభిస్తే ఇప్పటికని కొన్ని వేల మందితో ఆరాధన స్థలముగా మారిపోయింది. ఆమేన్. అంతకుముందు చెప్పాలి ఏముందది, అడవి. అంతకుముందు ఆ ప్రజలు ఎలా ఉన్నారు, జంతువుల కంటే దారుణం, క్రూర మృగాల కంటే దారుణం. ఇప్పుడు ఎలా మార్చబడ్డారమ్మా, దేవుని ఎవరైతే ఊర్లో వద్దన్నారో వాళ్ళు ఆయన పాదాలకు మొక్కుతున్నారు, ఎవరైతే ఆయనకు నీళ్ళు ఇవ్వలేదో వాళ్ళే ఆయనకు ఆహారము పెట్టి పోషించేవారు తెలుసా. అందుకని యేసు ప్రభు ఎక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, అందుకని రూజ్వెల్ట్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడంట, ప్రభువా ఈరోజు నన్ను ఎక్కువ శోధనలు ఇయ్యయ్యా, వాటిల్లో చేయనియ్యయ్యా. ఆమేన్. ఏం కావాలి ఆయనకి, శోధనలు కావాలి, వాటిలో చేయను. మనం శోధనలు వద్దయ్యా, అనారోగ్యము వద్దయ్యా, ఆపదలు వద్దయ్యా, తీయ్యా, తింటాయ్యా, పండుకుంటాయి, ఇది మనం అడిగే వరుస. ఆయన అలా కాదంట, శోధనలు అయితే వాటిల్లో జయము. యేసు ప్రభువారు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మరి నువ్వు నేను అరణ్యం వంటి మనుష్యుల మధ్య ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, క్రూర మృగాల వంటి మనుష్యుల మధ్య ఉన్నాం. వాళ్ళు పైకి మంచిగా కనపడతారు, లోపల ఎలాంటి వారు, క్రూరమైన మృగ. చూద్దాం బైబిల్లో కొంతమంది అలా ఉన్నారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుండి, ఈ దానియేలు
అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజుకు ఉద్దేశం. ఎలాంటి బుద్ధి అంట దానియేలుది? అతి శ్రేష్టమైన బుద్ధి. చెప్పాలి, ఏ బుద్ధమ్మా? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన జ్ఞానం గలవాడు, అందరి మీద పెద్దగా ఉన్నాడు. ఇది మంచిదా కాదా? కొన్ని నోర్లు తెరవబడ్డా ఆగిపోతాయి. నేను ఎప్పుడన్నట్టు అంటే నీ ఇష్టం. మంచిదా చెడ్డదా? మంచిదే. కింద చూడండి, కింద వచ్చిన చదవమ్మా. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని కనిపెడతా ఉన్నాడు. ఏం చేశాడు దానియేలు? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు. మంచిదా చెడ్డదా? వీళ్ళకిందుకు గాడు, వీళ్ళకిందుకు బాధ? ఏమంటారు వీళ్ళు? ఏదైనా ఒక లోపము దొరుకుద్దేమని ఏం చేస్తారు? నువ్వు మంచి గుంటేనే నేను బాగా ఎక్కువ మంది కనిపెడు. తెలుసా? చెడుకుంటే ఎవరు? చెడిపోయిన లేదు, వాడితే చెడిపోయింది లేదు, అంతే. బాగున్నావు అనుకో, నిన్నెట్ట చెడగొడదామని చూసేవారు 90 మంది. తెలుసా అండి? బాగున్నలే, నేను కూడా వాడిలాగా ఉందాము, నేను కూడా ఆమెలాగా ఉందామని అనుకోరు. ఆమెనెట్ట చెడగొట్టి కిందికి లాంపుతా. చూడండి, దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడైతే మంచిదండి. ఒకడు మంచి బుద్ధి కలిగిన వాడైతే మనకు మంచిదా చెడ్డదా? కానీ అతనిలో లోపం ఏదన్నుందో కనుక్కుందామని కనిపెట్టి ఉన్నారంట. ఏం చేస్తారు? కనిపెట్టినటువంటి మామూలు విషయంగా వాడు ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకోవాలి, వాడు ఎప్పుడు చస్తాడా అని అట్లా కనిపెట్టుకోవాలి. చూసారమ్మా? అయితే దానియేలు దగ్గర చదువు మాట. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యలేదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను దొరకరాదు. పేడపోయింది. మంచిదా కాదా? మంచిదమ్మా. వాడి దగ్గర తప్పు దొరకలా, ఏమి దొరకలా, వాడు మంచోడు అనుకోరాదా? మనిషి శరీరం ఎలాంటిదంటే పైకి వెళ్తా ఉంటే కిందికి. చాలా కాలం క్రితం ఒక ఆఫీసర్, ఆయన ఎదురుకలు ఆయన అయితే నాతో బాగా స్నేహంగా ఉంటే, సార్ పలానోడు ఇట్లా అన్నాడు అనగానే ఏం చెప్పాడు తెలుసా? జయరావు, మన బంధువులందరూ మనకి ఎండ్రకాయలు అంటారు. ఎలాంటి వాళ్ళు? అదేం సార్ అట్టన్నావు అంటే, ఒక ఎండ్రకాయ పైకి పోతాడు, రెండో దాన్ని కాలు పట్టుకొని కిందికి లాగుతుంది. పానివ్వదు, పానివ్వనే, నేను కిందకి నువ్వు పైకి వెళ్తావా అని దాన్నంట కింద పడేస్తా. పాపం ఉండలేక మళ్ళీ ఇంకో ఎండ్రకాయ ఏం చేస్తుంది? ఎక్కుతా, గంపలో నుండి ఎక్కుతుంటే ఇంకొకటి వచ్చి ఏం చేస్తుంది? పోనీ అది గట్టిగా పట్టుకుందని వదిలేదంటే ఇంకొకటి వచ్చి రెండో కాలు కిందకు పడేయటమే మన వల్ల. మిగతా వాళ్ళు అలా చెయ్యరు. వాడు పైకి వెళ్తే నన్ను లాగుతాడులే అని వాడిని ఏం చేస్తారంట? పైకి పోయిందాకా చూస్తాడు. గమనించారా? ఇక్కడ దానియేలులో లోపం దొరకకపోతే మంచిదిలే, పాపం మంచోడులే, శ్రేష్టమైన బుద్ధి, మంచి జ్ఞానం, తప్పైన లోపమైన లేని మంచిదయ్య నీ వందనాలు అన్నరా? ప్రార్థనలో పట్టుకుందాం. ఇన్ని దేంట్లో? ప్రార్థనలో పట్టుకుందాం అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారయ్యా, రాజా 30 దినాలు ఎవడు కూడా ఈ భూమి మీద ఈ రాజ్యంలో ప్రార్థన దేవునికి నీకే చెయ్యాలి అని చెబితే రాజు ఉప్పొంగిపోయి ఇది నిజమైన చట్టం చేసి 30 దినాలు ఎవరు దేవుని దగ్గర విజ్ఞాపన 10వ వచనం, ఇంటి శాసనము
సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని వాడై ఇంటికి వెళ్ళిపోయి, మనమైతే అమ్మో చట్టం ఉంది మనకెందుకు 30 రోజులు చేయకపోతే మునిగిపోయిందా మనకు వచ్చే మాట. రోజు చేస్తున్నావు ప్రార్థన, హాస్పిటల్ కూడా చేయాలన్నా, ఇంటికాడ చేసినావు ప్రార్థన, ఏడు కూడా చేయాలన్నా, ఆఫీసులో చేసినావు ప్రార్థన, ఇక్కడ బజార్లో కూడా చేయాలి. తాట చేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. క్రమము కలిగి జీవించు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. కానీ ఇంటి శాసనము వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్ళి దుప్పటి వేసుకొని తిండి వేసుకొని పండుకొని ఉందమ్మా. ఏం చేశాడంట? అనుదినము మొమ్మారు మోకాళ్ళుని ఆపదొత్తున్నదన్నా, చట్టం ఉందన్నా, ఇబ్బంది ఉందన్నా, గుర్తుపెట్టుకో. ఇదే సూత్రం. నీకు నాకు ఇబ్బంది వచ్చిన ప్రార్థన చెప్పాలి, ఆపకూడదు. అనారోగ్యం వచ్చిన ప్రార్థన చెప్పాలి, ఆపకూడదు. అననుకూల పరిస్థితులు వచ్చి నిన్ను చుట్టుముట్టిన ప్రార్థన ఏం చేయకూడదు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, ఎవరు దానియేలు మీద నింద మోపటానికి చూస్తున్నారే, వాళ్ళు వెళ్ళి చెప్పారంట, రాజా తీయమ్మా బాగా, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడు కూడా ప్రార్థన చేయకూడదు కదా. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో బోనులో పడద్రోయబడుదురని చట్టం చేశాం కదా. అదుగో ఆ దానియేలు నిన్ను గాని నీ శాసనమును గాని లక్ష్య పెట్టలేదు. ఏం చేయలేదు అమ్మా చెప్పాలి, ఏం చేయలేదు. 1 గంట అయినా ఆహారమును లక్ష్య పెట్టలే. 12 అవుతున్న నిద్రను లక్ష్య పెట్టకూడదు. ఇబ్బందులన్నీ వచ్చినా వాటి వైపు మనము చూడకూడదు. గుర్తుపెట్టుకో. వీళ్ళు చెబుతున్నారయ్యా 30 దినాలు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నాం కదా, చేయొద్దని చెప్పి చట్టం చేశామా. రాజు చెప్పాడు, అదిగో నీరు నిన్నే గాని నీ చట్టాన్నే గాని లెక్క. నీకు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అలాంటి సాక్ష్యం దేవుని యొద్ద నుండి నువ్వు పొందగలవా? ఆలోచించండి. ఈ మధ్య ఒక చోట సేవకుల సదస్సు, అమ్మ దేవుని సేవకులకు అందరూ కలిసి మీటింగ్ పెట్టారు. ఎవరు మీటింగు? సేవకుల మీటింగ్. అన్నం వడ్డించుకుంటూ వచ్చి వడ్డీ కానీ తింటాము. ఏం మునిగిపోయింది? ఆడున్నది అంతా 50 మంది. అమ్మా అందరికి పెట్టినాక ప్రార్థన చేసుకొని తిందామయ్యా అని చెప్పాడు పెద్ద ఆయన. అర్థమైందా? చెబితే పెట్టిందే మొదలు పప్పే కానీ చికెన్ ఏది కానీ వాడు తింటారు. మనకి ఇలాంటి గుర్తు చెవుల్లోకి పోనే పక్కడు. ఓ చెప్పిండు కదా, అర్ధగంటలోనే మర్చిపోయాడు. అర్ధగంటలోనే మర్చిపోతున్నాడు. గమనించండి, ఇక్కడ దానియేలు ప్రార్థనను మర్చిపోవాలా? ఆమె చట్టం తెలుసు, రాజు చెప్పింది తెలుసు, అయినా ప్రార్థనను ఆపలా. ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వచ్చి ఆయనకి చెప్పారు, ఇదిగో నీ దానియేలు ఇలా చేస్తున్నాడు. చదువు. అప్పుడు రాజు బాధపడతాడు. ఆ రాజు ఈ మాట విని బహుగా బాధపడ్డాడు. దానియేలును రక్షించాలని తన మనసులో గట్టిగా అనుకున్నాడంట. కానీ వీడు తాపకొకడు వచ్చి, అర్ధగంటకు ఒకడు వచ్చి, రాజా నువ్వు చట్టం చేసినవా చేయలేదా? చేసి దానియేలు ఇప్పుడు ఏడేళ్ళ సింహాల బొమ్మలో వేద్దామా వద్దా వేయండి అని ఆయనతోటి చట్టం చేసి జ్ఞాపకం చేసి తీసుకెళ్లి దానియేలును సింహాల బోనులో. ఇప్పుడు చెప్పండి, వాడు మనుషులా? దానియేలు ఏమైనా తప్పు చేశాడా? అమ్మా పాపం చేశాడా? దానియేలు ఏమైనా నేరం చేశాడా? శ్రేష్టమైన బుద్ధి, లోపము లేనివాడు, జ్ఞానము లేనివాడు. అలాంటి అడవిలో ఉన్న
క్రూరముగాల కంటే భయంకరమైన మనుషులు ఆయన దేశకెళ్ళి సింహాల బోనులు విసిరి వేశారు. చూడండి, అరే సింహాల బోనులు వేస్తే పాపం చంపుతాయే, మనిషికి రావాల్సిన ఆలోచన వాళ్ళకి అది లేనే. ఒకవేళ అంతకంటే దుర్మార్గంగా దానియేలు ఏదైనా చేసి ఉంటే వెయ్యాలి. ఏమి నేరము, చక్కగా దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. దానియేలు నీవు నాకు బహు ప్రియుడివి అంటాడు దేవుడు. ఎలా ఉన్నాడు? దేవునికి బహు ప్రియుడు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి మా జంతువులు లాంటి మనుషులు సింహాల నోట్లో విసిరివేశారు. సింహము ఎవరిని చూసినా నవ్వదంట, మనిషి దొరికితే బహు ఆనందం అంటదానికి. దేనికి? ఏం చేస్తుంది? మా ముద్దు పెట్టుకుంటుందా? ఢిల్లీలో జూ పార్క్ అని ఉంది. అంటే అన్ని మృగాలు ఉంటాయి, సింహము, వెలుగుబంటు, మా పులి అన్నీ ఉంటాయి. దాన్ని పార్కులు పెట్టి బంధించి పోషిస్తూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు టిక్కెట్ కొని చూడాలి వాటిని. ఒకడు ఆంధ్రోళ్ళకి అయితే ఎక్కువ పోయి ఫోటో తీస్తుంటాడు. అమ్మా ఏం చేస్తున్నావు? ఇప్పుడు అందరికీ వచ్చినాయి చాట్లు, ఫోటో తీస్తూ తీసుకొని ఊరుకున్నాడా? గోడెక్కి, అక్కడ పెద్ద గోడ ఉంటే గోడెక్కి గోడ మీద నిలబడి తీసుకురాదు. అట్లా వెనక్కి జరిగి దమయాన పులి నోట్లో ఊరుకుంటాయా? అమ్మా నిమిషములో ముక్కలుగా నరికి తినేసాయి. దానియేలు ఆ రాత్రంతా సింహాల నోళ్ళు మోయబడ్డాయి. చదువు మా మాట. రాజా, నేను నా దేవుని దృష్టికి ఎవరట? నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు చెప్పాలి. ఇప్పుడు మనల్ని కూడా దూషించేవాళ్ళు ఉంటారు. మనం నేర్చుకున్న సూత్రం ఏందో తెలుసా? ఇంటికెళ్ళి అనుదినము మొమ్మ వాళ్ళ నోరు మూపి అయ్యాని నువ్వు ప్రార్థన చప్పటి కొట్టి ప్రభువును నువ్వేమనమాక వాళ్ళని. ఆయన ఏం చేస్తాడు? సింహాల నోళ్లను మూపించిన దేవుడు ఈ పనికి మాలిన వాళ్ళ నోరు కూడా గట్టిగా చెప్పాలి. ఒక అమ్మన సాక్ష్యం చెబుతుంది, నాకు భలే సంతోషం. నిర్గమకాండం 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని తెలుసా? దేవా, ఇశ్రాయేలీయులు ఈ ఎర్ర సముద్రం యువతల నుండి అవతల వరకు వెళ్ళు వరకు, అవతల ఒడ్డుకు చేరు వరకు వారి శత్రువులు రాయి వలె కదలకుందురుగాక. ఎట్లా ఉంటారంట? రాయి కదులుద్దా? శత్రువులందరూ రాయి వలె కదలకుందురుగా. కానీ ప్రార్థన చేసయ్యా, నా పని అయిందాక నా శత్రువులు నా మీదికే. వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తే సైతానుకు వణుకు, దేవుని బిడ్డలకు విజయము. ఆమేన్. వాక్యం ఎత్తి ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన సింహాల బోనులో ఉంటే సింహాల నోళ్ళంట దేవుడు ఏం చేశాడు? సైతాను కూడా సింహమే, గుర్తుపెట్టుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడింది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. ఏ సింహం ఇది? మామూలు సింహంగా గర్జించే. కాబట్టి ఆ సింహాల నోళ్ళు మూసిన దేవుడు ఈ సింహము యొక్క నోరు కూడా మోస్తాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఆ సింహాల నోళ్ళు మూసిన ప్రభువా, ఈ సైతాను నోరు కూడా ముయ్యయ్యా అని ప్రార్థన. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. దానియేలు సింహాల బోనులో వేస్తే
రాజు అంట, చదవండి ఆ భాగము. రాజు ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి, అమ్మా ఎప్పుడు తెల్లవారద్దా, దానియేలు ఎప్పుడు చూద్దామా అని నిద్రపోకుండా ఉపవాసం ఉండి ఆయన ఎదురు చూస్తూ చూసారా. రాజు దేవుణ్ణి ఎరిగిన వాడు. రాజుకు ఉపవాస ప్రార్థన తెలియనే. ఇప్పుడు చెప్పండి, దానియేలును బట్టి రాజు ఉపవాస ప్రార్థన తెలుసుకో. అర్థమైందా? దానియేలును బట్టి రాజు రాత్రంతా మేలుకొని దానియేలును కాపాడయ్యా అని వాని దేవుని కూడా ప్రార్థన చేసేవాడు. చూసారు అంటే దానియేలును బట్టి ఆమె అన్యుడైన రాజు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అద్భుతం. ఆ సింహాల బోనులో వేసిన మనుషులు క్రూర ముఖాల కంటే భయంకరమైన. ఇంకొక వాక్యం మనం చూద్దాం బైబిల్లో. యోసేపుకి ఎంతమంది సహోదరులు? మా వచ్చే సంవత్సరం దాకా చెప్పారు, మాకు ఎక్కితే ఉంటాడరా, బుర్రకి ఎక్కితే ఎంతమంది సహోదరులు? మొత్తం 12 మంది అమ్మా. యోసేపుకి ఎంతమంది ఉంటారు? ఇంకా అందరూ కలిసి యోసేపును గోతిలో అయ్యో పడితే దెబ్బ తగులుద్ది అనుకున్నారా? పశువులు లాంటి మనుషులు, క్రూర మృగాల కంటే బాయిలో వేస్తే ఎట్లా, అమ్మో మన సహోదరుడు కదా అని అనుకున్నారా? బాయిలో నుండి మళ్ళా తీసి అమ్మేశారు. ఒక మేక పిల్లను చంపి దాని రక్తం యోసేపు వస్త్రానికి చుట్టి నాన్నకు తీసుకుపోయి చెప్పారు, ఇదిగో ఇది యోసేపుదే కాదండి, యోసేపు చచ్చిపోయింది. ఎవరి గురించి? ఊళ్ళో గురించి కాదు. ఎవరి గురించి? తొంత క్రూర మృగాల కంటే దారుణంగా ఉంటారు కొన్నిసార్లు మనుషులు. మా చక్కగా ప్రభు మనకు వాక్యం ఇచ్చాడు. ఏంటో తెలుసా? అలాంటి వాళ్ళ కొరకే నీవు ప్రార్థన చేయాలి. అద్భుతం. బైబిల్లో యోసేపును అతి దారుణంగా, భయంకరంగా బావిలో త్రోస్తే, ఆ గుంటలో త్రోస్తే, మరలా తీసి అమ్మి వేస్తే వాడు కొంచెం కూడా బాధపడినట్టు తెలుసా. అందుకని మనం అరణ్యములాగున్నయము నీ ఇంట్లో పరిస్థితులు, భయపడమాక. అరణ్యములో యేసయ్య ప్రార్థన చేశా, అదే ఇంటిలో నువ్వు ప్రార్థన చెయ్యి. అడవి మృగాల లాంటి మనుషులు ఉన్నారు నీ చుట్టూ, భయపడమాక. అడవి మృగాల వంటి ఆ మనుషులే మార్చబడినట్టు నువ్వు ప్రార్థన చెయ్యి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? వాళ్ళలో ఒకడు ఆయన ఏం చేశాడు? ఎప్పుడు పట్టిద్దామా, ఎప్పుడు అమ్ముకుందామా అని ఎదురు. అరే ఏంట్రా, నాతో ఉంటా, నా అన్నం తింటా, నేను చేసినవి చూస్తా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావని అన్నడా? వాళ్ళందరి కొరకు ఆయన ప్రార్థన. అమ్మా ప్రభు మనకు చూపిన మార్గం ఇదే. అడవి లాంటి లోకం, అరణ్యము లాంటి లోకం, అడవి మృగాలు లాంటి మనుషులు. కాకపోతే కొంతమంది చూడండి, అసలు వాళ్ళకు సంబంధమే ఉండదు. ఎవరితో ఎవరు పట్టించుకోకుండా ఉండాల్సిన తరుణంలో కొంతమందిని హింసిస్తూ ఉంటారు, కొంతమందిని బాధ పెడుతూ ఉంటారు, కొంతమందిని శోధిస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, ఎవరైనా బాగుంటే ఓర్చుకోలేదు, బాగుంటే వాళ్ళు బాగుంటారా, నేను ఇంత ఏడుస్తుంటే అని వాళ్ళని ఎలా ఏడిపిద్దామా అని చూస్తుంటారు. వాళ్ళు మనుషులు కాదండి, మృగాల కంటే హీనమైన, మృగాల కంటే హీనమైన. ఇక్కడక్కడ చూస్తుంటాము లోకంలో. ఒకడట తాగొచ్చి
భార్య సిగరెట్ తాగుతూ సిగరెట్తో కాలుస్తాడంట. చూసారమ్మా, మనిషి కాలిస్తే ఏమైంది? చల్లగా ఉంటుంది అంటారు. వదినా నువ్వు చెప్పు, ఎట్లుంటుంది కాలిస్తే? బహు నొప్పి కదా, వీడికి కూడా నొప్పి తెలుసు కదా. ఆ స్త్రీని సిగరెట్తో ఏం చేస్తాడు? ఎంత దారుణం, ఎంత దారుణం చెప్పకూడదు. కొంతమంది క్రూర మృగాల కంటే చెప్పాలి బహు భయంకరమైన మనుషులు. ఈ మధ్య ఒక చోట విన్నా, నా మీద నీకు ప్రేమ ఉందా? భార్య ప్రేమ ఉందయ్యా, అయితే నేను పాసుపోస్తా గ్లాసులు తాగాలి. ఎంత దారుణం! వాడు మనిషా, పశువా? పశువు కూడా ఇలాంటి కోరిక? క్రూర మృగాల కంటే దారుణమైన మనిషి ఉన్నారు లోకంలో. మనకు తెలియదు ఇక్కడ ఉంటుంటే. క్రూర మృగాల కంటే ఒక భయంకరం. ఒకడికి భార్య మీద రోజు అనుమానం అంట. ఆమెను వెళ్ళి కాయలు అమ్మక రాకపోతే వీడికి ముద్ద. ఒకరోజు వేషం వేసుకొని మాస్క్ పెట్టుకొని అంతా కట్టుకొని కాయలు అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కొబ్బరి బొండ కొట్టాడు. పాప మామ కత్తి తీసుకొని కొబ్బరి బొండ సగం కొట్టినాక ఏడు కాదు, అది వాటర్లో కొట్టాడు. ఆడికి వెళ్ళి మళ్ళా ఆ కొబ్బరి బొండ తీసుకున్నాను. ఏం చేస్తుంది? స్ట్రా ఇచ్చినప్పుడు అప్పుడు అది ముసుగు తీసి ఎంత కష్టపడుతున్నావా నువ్వు అని అక్కడ మూత పెట్టుకున్నాడు. మెచ్చుకొని క్రూర మృగంలాగా ఆలోచించాడు. కానీ తర్వాత ఏమయ్యాడు? మార్పు. కొంతమంది ఇంకా మారరు, తెలుసా అండి? ఇంకా మారని వారు ఉన్నారు. వాళ్ళు మృగాల కంటే ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అయినా వాళ్ళ కొరకు, వారి కొరకు నువ్వేం చేయాలి? అరణ్యములో ప్రార్థన చేశాడే ప్రభువు, అలా నువ్వు ఈ అడవి మనిషి కొరకు ఏం చేయాలి? నీ ప్రార్థన ఓడిపోదమ్మా. నేను బహు ధైర్యంగా చెప్పగలను, నీ ప్రార్థన ఓడిపోదు, నువ్వు ఓడిపోనే. కాబట్టి ప్రభు పక్షాన అడవి లాంటి మనుషుల మధ్య, ఆ సింహాల మధ్య దానియేలు ఎలా ప్రార్థనతో ఉన్నాడు. ఒక భక్తుడు రాశాడు, ఒక సింహం అంట మధ్యలో వెళ్ళి దానియేలు తిందామని ఆ దానియేలు కాలు వేలు దగ్గరికి వెళ్ళి కొరకటానికి ప్రయత్నం చేస్తే ఆ వేలు సింహము నోరు పట్టలేదట. చప్పట్లు కొట్టి. కాబట్టి అరణ్యంలో ప్రభు ప్రార్థన చేసినట్టే ఒకవేళ నీ పరిస్థితి ఉందేమో, భయపడమాక. వాక్యం విన్నాం ఈరోజు. ఇంటికి వెళ్ళి అదే అడుగు ప్రభును, ప్రభువా వీళ్ళు ఒక క్రూర మృగాలు లాంటి జనాలు, వీళ్ళు ఒక అడవిలాగా మారిపోయిందయ్యా. నా ప్రార్థన ఆలకించి ఈ అడవిని ఆశీర్వాదకరమైన ఇల్లుగా మార్చయ్యా. ఈ మృగాలు లాంటి జనాలని మృదువైన మనుషులుగా మార్చయ్యని ప్రార్థన చేయి. మనం ఆరాధించే దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచువాడు కాదు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.